యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఓ నాగిని ఏదో శక్తి ఆపుతోంది. ఓ శక్తి వెనకాలే ఉంటుంది. ఇంక నేను ఇక్కడి నుంచి శక్తిని ప్రయోగించడం వల్ల ఉపయోగం లేదు. తన దగ్గరకే వెళ్ళాలి. తను ఒక్కసారి నా కళ్ళ ముందుకి వస్తే చాలు, తను నా వశం అవ్వడం ఖచ్చితం. ఇచ్చాదారు నాగిని, నిన్ను ఈరోజు చంపేసి తీరుతాను. త్రిశూల్, ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరైనా చూడాలని ఇలా చేస్తున్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ ప్రశ్న నేను నిన్ను అడగాలి. ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దు అని చెప్పాను కదా, ఎందుకు బయటికి వెళ్తున్నావు? ఓహో, నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నానని నన్ను చేపట్టుకుని లాగావా? అవును. దాన్ని మాటలతో కూడా చెప్పొచ్చు కదా, ఎందుకలా చెప్పలేదు? అది ఎందుకో నన్ను చెప్పమంటావా? ఒకవేళ పిలిచిండుంటే నా చేయి పట్టుకునే అవకాశం దొరుకుండేది కాదు కదా, అందుకే పిలవలేదు కదా. అయ్యో, అలాంటిదేం లేదు శివాని. నాకు తెలుసు త్రిశూల్, ఆ రోజు నుండి నువ్వు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇలాంటివే. ఏవైనా చేసి నన్ను దక్కించుకోవాలన్నదే నీ ఉద్దేశం కదా. శివాని, నీకు నా మీద కోపం ఉంటే 2 కొట్టు పడతానంతే, కానీ ఇలా మాత్రం మాట్లాడుకో. నాకు నీ మీదున్నది ప్రేమే తప్ప మోహం కాదు, కామం అంతకన్నా కాదు. సారీ శివాని, సారీ. శివాని, నేను నీ చేయి పట్టుకొని లాగింది ఒకే ఒక కారణంతో. నువ్వు ఇల్లు వదిలి ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు. అది నా స్వార్థానికి కాదు, నీ మంచి కోసమే. నా మంచి కోసమా? ఈ ఇంటి నుంచి బయటికి వెళ్తేనే నాకు మంచి జరుగుతుంది. నేను వెళ్ళాలి, నేను వెళ్తాను. శివాని, మొండిగా ప్రవర్తిస్తుంది నేను కాదు, నువ్వు. ఎందుకు నన్ను ఇంట్లో ఉండమని బలవంత పెడుతున్నావు? ఎందుకు బయటికి వెళ్ళకూడదు నేను? చూడు, అది చెప్పవు, ఇంకా నేను బయటికి కూడా వెళ్ళనివ్వవు. నేను వెళ్ళి తీరుతాను త్రిశూల్. శివాని, నీ కాళ్ళు పట్టుకుంటాను శివాని, దయచేసి ఎక్కడికి వెళ్ళకు. త్రిశూల్, నీకు ఇవన్నీ పిచ్చా? ఎందుకలా ప్రవర్తిస్తున్నావు? అవును, నాకు పిచ్చే అనుకో, పర్వాలేదు. కానీ నువ్వు మాత్రం బయటికి వెళ్ళకూడదు. అలా వెళ్తే నీకేమన్నా జరగచ్చు. ఇక్కడే చెట్లు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద లాన్ ఉంది కదా, చాలా స్థలం ఉంది కదా, ఇక్కడే తిరుగుతూ ఉండు. కానీ గీత దాటి మాత్రం బయటికి వెళ్ళకు. ఏం గీత ఇది? ఏదో రామాయణం కథ చెప్తున్నట్టు చెప్తున్నావేంటి? ఎందుకు లక్ష్మణుడు వచ్చి గీత గీశాడు ఇక్కడ? లేదు, ఈ రాముడే గీసిన రేఖది. ఏమన్నా? రామరామా, అన్నిటికీ ప్రశ్నలు అడిగి చంపేకి శివాని నన్ను. నీ చేతిలో ఎలా ఇరుక్కున్నాను చూడు. నేను నా ప్రాణం తీసేస్తున్నావు. లేదు, నేను నీ ప్రాణాలు కాపాడుతాను శివాని. కామ్గా వెళ్తావా? అలాగే వెళ్తాను. నువ్వు గీత దాటవు కదా? మళ్ళీ మళ్ళీ అదే చెప్పొద్దు త్రిశూల్. దాటను అని చెప్పాను కదా. అబ్బా, నాకిప్పుడు ప్రశాంతంగా ఉంది. త్రిశూల్, నీకొక మాట చెప్తున్నాను. నువ్వు నాకు తాళి కట్టినప్పటి నుంచి నా జీవితంలో ప్రశాంతత అన్నదే లేకుండా పోయింది. అన్ని లాగేసుకున్నావు నువ్వు. నన్ను బాధ పెట్టడంలో నీకు ఏ సంతోషం ఉందో నాకు తెలీదు. ఇప్పుడు నీకు బాధగా అనిపించవచ్చు శివాని, కానీ నీకేమవకుండా నేను కాపాడుకోగలిగితే నిన్ను జీవితాంతం సంతోషంగా నేను చూసుకుంటాను కదా. ఆ శక్తి నాకుంది. త్రిశూల్ అక్కడ లేడు. నేను బయటికి వెళ్ళొచ్చు కదా. వద్దతో అంతగా బతిమిలాడాడు కదా. తన మనసుని బాధ పెట్టకూడదు. నా బాధ, కష్టాలు ఉండొచ్చు, కానీ తన మనసులో ఏముందో ఏమో. ఈ ఒక్కసారి తన ఉద్దేశం పూర్తవని. అమృత, అమృత, నువ్వు చెప్పిన పని నేను చేసేశాను. నా శివాని నేను కాపాడాను. యస్, నా శివానికి ఇప్పుడు ఏమీ అవ్వదు. తనకున్న అన్ని గండాలు దూరం అయిపోయాయి. ఇదంతా సాధ్యమైంది నీ వల్లే అమృత. థ్యాంక్ యూ సో మచ్. అమృత,
నువ్వు చెప్పిన పనంతా చేశాను. నేను వింధ్యవనానికి వెళ్ళాను, గంగాజలం తీసుకొచ్చాను, ఇంటి చుట్టూ చల్లాను, బయటికి వెళ్తున్న శివానీని కాపాడుకున్నాను. శివాని బయటికి వెళ్తోందా? నేను గంగాజలం తీసుకొచ్చి ఇంటి చుట్టూ చల్లుతున్నప్పుడు శివాని ఎక్కడికో బయటికి వెళ్తుంది. ఆ దుష్టశక్తి తనని తీసుకెళ్తున్నట్టు అనిపించింది. అది ఎందుకు? ఎందుకు అంటే నేను శివానీని ఆపినప్పుడు నేను అక్కడికి ఎందుకు వచ్చానో శివానికి తెలియనే లేదు. నేను తనని ప్రశ్నలు అడిగితే తన దగ్గర సమాధానమే లేదు అమృత. అంటే నేను ఇన్ని రోజులు చూసిన శివాని వేరు, ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు శివాని ఉన్న పరిస్థితి వేరు. నువ్వు చెప్పినట్టే అదేదో దుష్టశక్తి తన మీద ప్రభావం చూపించడానికి ప్రయత్నిస్తున్నట్టే అనిపించింది. ఎందుకు అమృత ఏం మాట్లాడట్లేదు? నీ వల్లే ఈరోజు తనకు ఎదురైన ఈ సమస్యని దూరం చేసి శివానీని కాపాడుకోవడం సాధ్యమైంది. నువ్వే లేకపోయి ఉంటే ఈ పాటికి శివానీకి ఏం జరిగేదో ఏమో. గడిచింది కాదు కష్టం, గడవాల్సింది కష్టం. నువ్వు తప్పు చేసావనిపిస్తోంది త్రిశూల్. నేనేం తప్పు చేశాను? నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఎందుకొచ్చావు ఇక్కడికి? ఇప్పుడు జరిగిందంతా ఒకసారి చెప్పి థ్యాంక్స్ కూడా చెప్పెళ్దామని వచ్చాను. అది అంత ముఖ్యం కాదు. ఇప్పుడు ముఖ్యమైనది శివానీని కాపాడుకోవటం. ఇలాంటి సమయంలో నువ్వు తనతోనే ఉండాల్సింది. తనకి అక్కడ ఏమైనా జరగచ్చు, తన ప్రాణాలకి అపాయం ఎదురవ్వచ్చు. అమృత, శివానికి ఏమైనా జరిగే ఛాన్స్ అసలు లేదు కదా. ఇంటి చుట్టూ గంగాజలం చల్లితే తనకేమీ అవ్వదని నువ్వే చెప్పావు కదా. గంగాజలం తనని కాపాడుతుంది, కానీ తన దగ్గరికి ఎలాంటి దుష్టశక్తులు రావద్దు. తను ఇంటి నుంచి అసలు బయటికి రానే రాదు చెప్పాను కదా. అలాంటప్పుడు దుష్టశక్తి తన దగ్గరికి రాదు కదా. ఒకవేళ వస్తే? అదెలా కుదురుతుంది? మీరిచ్చిన శక్తి తనని కాపాడదా? దాని మీద నీకే నమ్మకం లేదా అమృత? త్రిశూల్, ఈసారి శక్తి మాత్రమే సరిపోదు, యుక్తి కూడా ముఖ్యం. దుష్టశక్తిని ఆపడానికి గంగాజలం చాలు, కానీ ఆ దుష్టులు యుక్తిని కోరితే ఏం చేస్తావు? శివాని, నిన్ను చంపడానికి కేవలం శక్తి మాత్రమే కాదు, యుక్తి కూడా కావాలి. అందుకే నేనే నీ దగ్గరికి వస్తున్నాను. యుక్తిని కోరి ఈ రోజే నేను నిన్ను చంపేస్తాను. అమృత, ఇప్పుడు ఏం చేయాలి? నాకేమీ తెలియడం లేదు. నువ్విప్పుడే వెళ్ళు, శివానితోనే ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ శివానీని ఒంటరిగా వదలకు. నువ్వు తనతో ఉంటేనే తన ప్రాణాలు కాపాడడానికి సాధ్యమవుతుంది. సరే, నేను ఇప్పుడే వెళ్తాను. అక్కడే ఉండి శివానీని కాపాడుకుంటాను. వెళ్ళు, ఆలస్యం చేయకు. సరే. నేను పంపిన శక్తులన్నీ ఇంట్లోకి ప్రవేశించకుండానే నాశనం అవ్వడం ఎలా సాధ్యం? ముందు దాన్ని పరీక్షించాలి. ఇది ఎలా సాధ్యం? ఇంట్లోకి వెళుతున్నప్పుడే నా శక్తి నాశనం అవుతుంది. ఇచ్చాదారి నాగిన్ని కాపాడుతున్న శక్తి ఏది? ఎక్కడో ఏదో సమస్య ఉంది. నేనే వెళ్ళి పరీక్షిస్తాను. నేను ఈ వేషంలో వెళితే అనుమానం వస్తుంది. దానికి మారువేషమే మేలు. అమ్మా, భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. అమ్మా, అమ్మా, అన్నం తిని 3 రోజులు అయిందమ్మా. ఏదైనా ఉంటే పెట్టు తల్లి. అమ్మా.
ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి? అయ్యా, ఇంట్లో అమ్మగారుంటే కొంచెం అన్నం పెట్టమని చెప్పయ్యా. అన్నం తిని 3 రోజులైందయ్యా. ఊరూరా తిరుగుతున్నానయ్యా. ఎవరూ కరుణించట్లేదయ్యా. ఇంట్లో ఎవరు లేరు, ముందుకెళ్ళాయా? అబద్ధం ఎందుకు చెప్తున్నావయ్యా? ఈ పేదవాడి కడుపు నింపితే ఆ భగవంతుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడయ్యా. కొంచెం ఏమన్నా ఉంటే పెట్టండి అయ్యా. అయ్యా, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ముందు ఒక ఇల్లుంది, అక్కడికి వెళ్ళి అడుగు, వాళ్ళిస్తారు. అమ్మా, తల్లి, ఏవైనా ఉంటే పెట్టమ్మా. ఈ పేదవాడి కడుపు నింపమ్మా. అమ్మా. ఎవరు మీరు? భవతి భిక్షాందేహి. ఏం లేదు, వెళ్ళిపో. రీనా, ఎవరో దారుస్తుంది? ఏమన్నా వెళ్ళి అడగాలా? ఎవరో బిచ్చమెత్తుకునేవాడు వదినా, వెళ్ళమంటే వెళ్ళట్లేదు. అయ్యో, ఏమైనా ఇచ్చి పంపించాల్సింది. వదినా, వాళ్ళకేమైనా ఇచ్చి పంపిస్తే రోజు వస్తారు. అలాంటి వాళ్ళకి ఏమి ఇవ్వకపోవడమే మంచిది. అలా అనకూడదు రీనా. దేవుడు మనకి ఇంతగా ఇచ్చాడు అంటే దాన్ని మనం ఇంకొకరికి పెట్టి తినాలి. ఉండు, నేను అడిగొస్తాను. చెప్పండి, ఏం కావాలి? మిమ్మల్ని అడుగుతున్నాను, ఏం కావాలి మీకు? అమ్మా, భోజనం చేసి 3 రోజులయ్యింది. ఆ భగవంతుడు నాకు కాళ్ళు చేతులు ఇచ్చాడు, కానీ కష్టపడే శక్తిని లాగేసుకున్నాడు తల్లి. నేను అనాథను. ఏమైనా సహాయం చెయ్యి తల్లి, సహాయం చెయ్యి. చెప్పండి, ఏం కావాలి? దాహంగా ఉంది తల్లి, కొన్ని నీళ్లుంటే ఇవ్వమ్మా. నీళ్ళు మాత్రమే చాలా? 3 రోజుల నుంచి అన్నం కూడా తినలేదు అంటున్నారు కదా. తల్లి, ఈ బిచ్చగాడికి ఏమి ఇవ్వాలని నీ మనసు కనిపిస్తుందో అదే ఇవ్వమ్మా. సరే, తీసుకొస్తాను. ఇక్కడే నుంచోండి. ఇదేంటిది? ఏదో శక్తి నన్ను ఆపుతుంది. నన్ను లోపలికెళ్ళనివ్వకుండా ఏదో శక్తి ఆపుతుంది. సాధ్యం కాదు. ఎలాగోలా శివానిని బయటికి రప్పించాలి. నీ చేయి పట్టి లాగింది ఒకే ఒక కారణంతో, నువ్వు ఇల్లు వదిలి బయటికి వెళ్ళకూడదని. నా స్వార్థం కోసం మాత్రం కాదు, నీ మంచికే. ఇటు చూడండి, తీసుకోండి. నీళ్లు భోజనం తీసుకొచ్చాను.
ఆకలితో ఉండకండి. ఎందుకమ్మా అక్కడే నిలబడ్డావు? ఇక్కడికొచ్చి ఇవ్వచ్చు కదమ్మా. అది నేను అక్కడికి రాలేను. తప్పుగా అనుకోకండి, మీరే వచ్చి తీసుకోండి. ఎందుకు తల్లి? బిచ్చగాళ్ళంటే అంటరాని వాళ్ళ? నన్ను చిన్న చూపు చూస్తున్నారా తల్లి? అయ్యయ్యో, నేను అలా అనలేదు. భేదభావం చూపే మనసు కాదు నాది. అందరూ సమానమే. మనుషులని డబ్బు ధనం చూసి విడదీయకూడదు కదా, మనసును చూసి విడదీయాలి. అలాగైతే నీవే వచ్చి పెట్టచ్చు కదమ్మా. అది నేను అక్కడికి రాలేను. దాహం తీర్చి నీళ్ళివ్వడానికి కూడా వెనకాడుతున్నావంటే ఆ భగవంతుడే కారణం. నన్నే అనుమానిస్తున్నావా తల్లి? నన్ను అనుమానించిన వారింట్లో కనీసం నీళ్లు కూడా తాగను. నేను ఇల్లొస్తాను తల్లి, ఇల్లొస్తాను. అయ్యో, ఒక నిమిషం ఆగండి, నేనే వస్తాను. నా జీవితంలో ఎప్పుడు ఇంత టెన్షన్ పడలేదు. శివాని ఇంట్లో ఉంటే చాలు, గంగాజలం అయితే చల్లాను. తను అక్కడే ఉంటే ఏ శక్తి తన్ని తాకదు. దేవుడి నిన్ను చల్లగా చూడాలమ్మా. భిక్ష వెయ్యమ్మా. తీసుకోండి. బయటకొచ్చి ఇస్తే తీసుకుంటాను అన్నారు కదా, ఎందుకలా చూస్తున్నారు? తీసుకోండి, తీసుకోండి. నాగిని, ఇచ్చాదారి నాగిని. శివాని, శివాని, ఎక్కడికి వెళ్ళిపోయింది తను? అమ్మా, 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 ఎక్కడున్నావు అమ్మా? అమ్మా, శివాని ఎక్కడ చూసావు అమ్మా? శివానియా? అదెవరో భిక్ష అడగడానికి వచ్చారు, వాళ్ళకి అన్నం పెట్టడానికి వెళ్ళిందిరా. బయటికి వెళ్ళిందా? మరి నాకు ఎక్కడ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పే వెళ్ళాలా? ఎందుకు తనకి అంత టార్చర్ పెడతావు? దానికి మాత్రమే సమాధానం చెప్పండి. తను నాకు ఎక్కడా కనిపించలేదు. తను బయటికి ఎక్కడికి వెళ్ళింది? ఏయ్, ఎందుకురా అంత కోపగించుకుంటున్నావు? ఇది బాగుంది కదా. నువ్వెక్కడి నుండి వచ్చావు? నేను ఈ వైపు గేట్ నుంచి వచ్చాను. తను ఆ వైపు గేట్ దగ్గర ఉంది. ఆ వైపు? అయ్యో,
ఎవరు నువ్వు? శివాని, నీ కథ ముగిసిపోయింది. రా. వదిలిపెట్టు నన్ను. ఆదిశేష, వదిలిపెట్టు నన్ను.